చాలా టైం అయింది. బుజ్జిబాబు చాలా దేవుడు స్వస్థపరిచాడు. ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల నుంచి డ్రింక్ చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ మొత్తం పాడైపోయినాయి, చేతులు ఎత్తేసినాయి. ఆయాసం, కడుపు పెద్దగా ఉబ్బిపోయి ఇంకా తినడానికి కూడా అవకాశం లేని స్టేజ్లో ఉండే స్టేజు. ఇంకా డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికాడ జాగ్రత్తగా మెడిసిన్ వాడండి అని చెప్పారు. అప్పుడు మన వంశీ వెంటనే వాళ్ళ అక్కకి స్వస్థత రాగానే ఉత్సాహంతో మన సెంటర్కి తీసుకురావాలని ప్రయత్నం చేసి చెప్పాడు. ఇప్పటికే కొంచెం కుదరలేదు, అయినప్పటికీ ఎందుకో దేవుడు మహాకృపను బట్టి సరేనన్న తీసుకురా అని చెప్పేసి అన్నాను. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక 12 గంటలకి ఎప్పుడో తీసుకొచ్చాడు. 11 గంటలకి ఒక 4 గంటలకల్లా ఆయాసం తగ్గిపోయిందేమ్మా. 4 గంటలకల్లా ఇంకా మాట్లాడాలంటే ఆవేశం అనమాట, మాట్లాడటానికి ఎట్టి అవకాశం లేదు. అలాంటి ఆవేశం వెంటనే తగ్గిపోయింది. ఇంకా కడుపులో ఏమైనా వేయడానికి లేదు, కడుపు అంతా వాటర్ ఫామ్ అయిపోయింది, ఇంకా కడుపులో ఏం వేయడానికి లేదు. అలాంటిది సాయంత్రానికి చక్కగా ఆకలేసింది, వేసిందా, మొత్తం ఆకలేసింది, నొప్పి లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాడు. ఇంక మొత్తం ఈ పని అంతా చక్కబెడేస్తాను అంటున్నాడు. వద్దు బాబు, నువ్వు చేయవలసిన చాలా పని ఉంది, తర్వాత చేద్దికి అని చెప్పా. వెంటనే కాళ్ళు వాపు, కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు మొత్తం ఇంకా ఏమీ లేదు. దేవుడే నువ్వుగా కొత్త అవయవాలు ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నా మెడిసిన్ వాడావా నువ్వు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా వాడావా? ఏమీ లేదు, ఏమీ లేదు. డాక్టర్స్ ఏమి ఇచ్చారో తెలుసా? ఒక టానిక్ ఇచ్చారు, బలం టాబ్లెట్ ఇచ్చారు, ఇంకోటి ఏదో ఇచ్చారు. అవి వేసుకున్నాక ఇంకా ఎక్కువైపోయినాయి ఇతనికి. అవన్నీ ఇక్కడే పాడేశాడు. ఇక్కడే పాడేసి ఓన్లీ దేవుని సన్నిధిలో అనాయింటింగ్ మాత్రమే పట్టుకెళ్ళాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? ఏమీ లేదు. ప్రశాంతంగా తింటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అంత యూరిన్ కానీ, కడుపులో కానీ, ఊపిరితిత్తు ఏమైనా ఆవేశం వచ్చింది ఆ రోజు నుంచి? ఏమీ లేదు. ఇది ఇప్పుడు మీకు టెస్ట్ చేయట్లా. ఎప్పుడు ఎన్ని రోజులు అవుద్ది తీసుకొచ్చి? ఓ 15 రోజులు అవుద్ది. డెలివరీ సెంటర్కి వచ్చి 2 డేస్ మా దగ్గర ఉంచుకున్నా. 2 రోజులు దీనికి స్పిరిచువల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆత్మ సంబంధమైన ట్రీట్మెంట్. దేవుడే చెయ్యాలి, ఇంకా మనుష్యులు చేయలేరు, డాక్టర్లు చేయలేరు, ధనం కూడా చేయలేదు. కానీ దేవుడి కుమారుడు పట్ల